రైట్ ఇక మొత్తంగా చూస్తున్న వాతావరణంలో మార్పులు ఎదురుగాలు ఉరుములు కారణంగా తెలంగాణ వ్యాప్తంలో అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులకు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న అలాగే ధాన్యం పంట కాంటాలు వేసినా తరలించడం లేదు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అసలు ఏం జరుగుతోంది, ఇంత అక్కడ కళ్ళాల్లో కూడా ఇంత చూస్తున్నాం మనం స్క్రీన్ పైన. అక్కడ రైతులు ఆ అకాల వర్షాలకి ఆ వాటర్ అంతా కూడా అక్కడ తోడుతున్న పరిస్థితి. బట్ అయినా కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు, దీనికి సంబంధించి కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. మొత్తంగా మాట్లాడుతూనే ఉన్నాం. కరెస్పాండెంట్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ జాయిన్ అయ్యారు. నమస్తే కిరణ్. సో గుడ్ ఈవినింగ్. ఎట్లా చెప్తున్నారు రైతులు, ఏం చెప్తున్నారు? అకాల వర్షాలకి సంబంధించి కూడా ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున అధికారులు అటు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. కళ్ళాల్లో ఉన్న పంటను ఇప్పటివరకు కూడా తరలించడం లేదు, కాంటాలు వేసినా కూడా చాలా వరకు కూడా పట్టించుకోవడం లేదు రైతులు అంటూ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్న పరిస్థితి. సో ఎట్లా ఉంది సిచ్యువేషన్ కిరణ్ అక్కడ? హిమబిందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి జగిత్యాల గూరుట్ల నియోజకవర్గాలలో కూడా భారీ వర్షం, అకాల వర్షం అయితే రైతులకు అపార నష్టాన్ని అయితే మిగిల్చినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ పెద్ద ఎత్తున ధాన్యం ఐకేపీ సెంటర్లు, పిఏసి సెంటర్లకు ధాన్యం పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా అకాల వర్షం పడ్డటువంటి నేపథ్యంలో పైన ఉన్నటువంటి టార్పల్లీలు కూడా ఎదురుగాలకు ఎగిరిపోయినటువంటి పరిస్థితి. దీంతో ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఓవైపు బీఆర్ఎస్ నేతలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలులో అధికారులు చేస్తున్నటువంటి జాప్యం కావచ్చు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ప్రకృతి విపత్తు కూడా కన్నెర్ర చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గడిచిన వారం రోజులుగా కూడా చాలా చోట్ల కూడా ఇటువంటి అకాల వర్షాలతో కూడా రైతన్నను కోలుకోలేని దెబ్బ తీసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ప్రకృతి విపత్తు అటు ఉంచితే అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా చాలా కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ధాన్యం తీసుకొచ్చి ఐకేపీ అదేవిధంగా మార్కెట్ యార్డులకు ధాన్యం తీసుకొచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇటు తాలు పేరుతో కావచ్చు, తరుగు పేరుతో, అదేవిధంగా గోనె సంచుల కొరత, ఇటువంటి రకరకాల కొర్రీలు పెట్టి కూడా ధాన్యం కొనుగోలులో అధికారులు జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ ఫలితంగా కూడా ఇటు వైపు వర్షం వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఇలా రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా సెంటర్లలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కూడా ధాన్యం కొనుగోలు సంబంధించి ఇవాళ ఈ రోజు నుంచే కాదంటే గత మన న్యూస్ ఛానల్లో కూడా చాలా వరకు మనం టెలికాస్ట్ చేస్తున్నాం. గత 15 రోజులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కళ్ళాల్లో కూడా రైతులు ధాన్యాన్ని, మొక్కజొన్న పంటను తీసుకొచ్చినా కూడా అటు అధికారులు కానీ అటు సంబంధించి అక్కడ ఉండే వీళ్ళెవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సడన్ గా వర్షాలు పడుతున్నాయి, టార్పలిన్లు కూడా ప్రభుత్వం నుంచి కూడా సరఫరా జరగడం లేదు, రైతులు వాపోతున్న పరిస్థితి. బట్ ఇన్ని రోజులు బట్టి కూడా జరుగుతున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేదా, ప్రభుత్వానికి తెలియనట్టుగా కూడా ఉంటుందా? మీరు అన్నట్టు చాలా రోజులుగా కూడా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి జాప్యం జరుగుతా ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఇప్పుడు ధాన్యం రైతులు అమ్ముకోవాలి, కొద్ది రోజుల్లో మరో 10-15 రోజుల్లో కూడా మళ్ళీ దున్నకాలు స్టార్ట్ చేయాలి. అంటే జూన్ లో కూడా వర్షాలు పడతాయి కాబట్టి మళ్ళీ వరి పంట వేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మొన్నటి సీజన్ లో పండించినటువంటి పంటకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేయలేదు. మరోవైపు కొద్ది రోజులు రైతులు దున్నకాలకు సిద్ధం కావాలి. మరోవైపు ప్రకృతి విపత్తు కారణంగా కూడా ఇట రైతన్న చాలా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. 6 నెలలు కష్టించి పండించిన పంటను కాపాడుకోవడం ఒకటైతే ఇప్పుడు మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం కూడా ఇటు రైతుకు తలకు మించిన భారం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవైపు ఇటు అధికారులు తాలు కావచ్చు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. మరోవైపు ఇప్పుడు ధాన్యం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ధాన్యాన్ని రేపు ఆరబెట్టిన ఎడల ఇటు మొత్తం కూడా మొలకలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దీంతో మొలకెత్తినటువంటి ధాన్యం కూడా ఇటు అధికారులు, మిల్లర్లు కొనేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి. అంటే మొదటి నుంచి కూడా కొంత రైతుల నుంచి కూడా వస్తున్న ఒకటే క్వశ్చన్, అంటే ఐకేపీ కేంద్రాల దగ్గర మేము తెచ్చి ఉంచినా కూడా మిల్లర్లు, దళారులతో కూడా కుమ్మక్కైపోయి తక్కువ ధరకు కొనడం కానీ, మొత్తంగా కూడా వాటర్ పట్టిపోవడం వల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు గురవుతున్నామంటూ కూడా మొదటి నుంచి వాళ్ళు రైతులు అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు. బట్ ఇవంతా కూడా ఎందుకు అంటే నిజంగా కూడా అక్కడ దళారీ వ్యవస్థ అంతా కూడా ఒక సిండికేట్ గా అయిపోయిందా? రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇన్ని రోజులు బట్టి కూడా వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నా కూడా వాళ్ళు కొనకుండా కావాలని ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా రైతుల నుంచి ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఓవైపు
ప్రభుత్వం ఇటు రైతులకు సంబంధించి మద్దతు ధర ఇస్తామని, రైతులకు అన్ని విధాలు ఆదుకుంటామని, రైతులకు ధాన్యం కొనుగోలులో సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పెట్టామని చెప్తున్నప్పటికీ కూడా కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి మనకు ఎక్కడ కనిపించలేదు. ఇక మద్దతు ధర దేవుడిరుగు కానీ కనీసం పండించిన పంటకు సంబంధించి ఆ కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయమని వేడుకున్నప్పటికీ కూడా కొర్రీలు ఎక్కడో ఒక చోట కొర్రీలు పెడుతున్న పరిస్థితులు మనం తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం. ఇటు అధికారుల నిర్లక్ష్యానికి తోడు ఇటు ప్రకృతి విపత్తు కూడా అన్నదాతపై కన్నెర్ర చేసినటువంటి నేపథ్యంలో ఇటు అకాల వర్షాలు అంటే వద్దన్నకు వస్తున్నటువంటి వర్షాలు కూడా ఇటు అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు అన్నదాత సంబంధించి ఐకేపీ అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో ఇటు అకాల వర్షానికి ధాన్యం కూడా చాలా ధాన్యం తడిచిపోవడంతో పాటు ఇటు కోరుట్ల సంబంధించి కావచ్చు, ఇతర ఇటు ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా మామిడి పంట కూడా అంటే ఈదురుగాలకు మామిడి పంట కూడా నేల రాలినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాయి. ఇటు కోరుట్ల సంబంధించి కోరుట్ల మండలంలో పలు గ్రామాల్లో కూడా మొక్కజొన్న పంట కూడా ఇటు ఈదురుగాలకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒక్క ధాన్యం పండించిన రైతుతో పాటు ఇటు మొక్కజొన్న మామిడి పంట సంబంధించిన రైతులు కూడా ఈ అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. ధాన్యం కొనుగోలు సంబంధించి కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ తో పాటు ఇప్పుడు తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అదేవిధంగా నష్టపోయినటువంటి మామిడి పంట కావచ్చు, ఇటు మొక్కజొన్న పంటకు సంబంధించి అధికారులు ఒక పంట నష్టం అంచనా వేసి కూడా తమకు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ అన్నదాతల నుంచి వ్యక్తమవుతా ఉంది. హిమబిందు. Right. Thank you, Kiran. తన కాన్వాయ్ కార్